శంకరాచార్యుల వారు చేపట్టిన అఖండ భారతదేశ యాత్రను స్ఫూర్తిగా తీసుకుని శ్రీ సప్తఋషి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ నుంచి నెల రోజుల పాటు శ్రీ ఆదిశంకర వేద భారత పరిక్రమ యాత్ర చేపట్టనున్నట్లు రావులపాలెంకి చెందిన టీటీడీ వేద పండితులు పెడసనగంటి సీతారామమూర్తి శర్మ అవధాని తెలిపారు. బుధవారం రావులపాలెంలోని తన స్వగృహం వద్ద జరిగిన కార్యక్రమంలో వివరాలు వెల్లడించారు. ఆనాడు ఆదిశంకరాచార్యులు చేసిన యాత్ర మార్గంలోనే పయనిస్తూ శ్రీ శుభకృత్ నామ సంవత్సరం పుష్య మాసంలో డిసెంబర్ 21వ తేదీ నుంచి జనవరి 21వ తేదీ వరకు దేశంలోని 15 రాష్ట్రాల మీదుగా రికార్డు స్థాయిలో సుమారు 21,000 కిలోమీటర్ల దూరం ఈ యాత్ర సాగుతుందన్నారు. ఈ ప్రయాణంలో భారతదేశంలో ధర్మ సంరక్షణార్థమై ఆదిశంకరాచార్యులు వారు స్థాపించిన చతుర్రామాయణ పీఠాలను దర్శిస్తూ పంచభూతలింగాలు, పంచారామాలు, సప్తమోక్ష ధామాలు, 12 జ్యోతిర్లింగాలు, 12 నదులు, వివిధ శక్తిపీఠాల్లో చతుర్వేద పారాయణం నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కర్రి నాగిరెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు తమలంపూడి రామకృష్ణారెడ్డి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు కర్రి సుబ్బారెడ్డి, శ్రీ సత్యసాయి సేవా సంస్థల కన్వీనర్ మన్యం పర్వత వర్ధనరావు తదితరులు పాల్గొన్నారు. దేశమంతా తిరిగి రావటం, ఆదిశంకరాచార్యుల వారు అడిగెట్టినటువంటి తిరిగినటువంటి ప్రదేశాలన్నీ కూడా చూసి రావాలనేటువంటి తపంతో వెళ్ళొచ్చారు. చాలా సంతోషదాయకమైనటువంటి ఆ విషయం జరిగింది. వారందరినీ కూడా ఆ రోజున తిరిగి వచ్చేటప్పుడు రావులపాలెంలో ఆగటం, వారందరినీ స్వాగతించేటువంటి అవకాశం ఇక్కడ ఉన్నటువంటి మా అందరికీ కలగడం కూడా మా మహద్భాగ్యంగా మేము భావిస్తున్నాం. మరలా ఈ సంవత్సరం కూడా అలాగే సప్తఋషి ట్రస్ట్ వారు మరల యాత్రను పెట్టడం, మన గ్రామం నుంచి సత్పండితులైనటువంటి సద్బ్రాహ్మణులైనటువంటి పెడసనగంటి సీతారామ శాస్త్రావధాని గారు మరల నెల రోజుల పాటు భారత పరిక్రమ యాత్ర చేయటం అనేది చాలా అత్యంత సంతోషదాయకమైన విషయం. వారందరూ కూడా చాలా చక్కగా ఈ యాత్రని చేసుకుని చాలా మంచి మంచి విషయాల్ని తెలుసుకుని మరలా వచ్చిన తర్వాత గ్రామంలో మమ్మల్ని అందరినీ రావులపాలెం గ్రామంలో ముఖ్యంగా చెప్పాలంటే వేదశాస్త్ర పరిషత్ నిర్వహిస్తూ ఋగ్వేదము, శుక్లయర్వేదం, కృష్ణయర్వేదం, సామవేదం, అథర్వేదం అన్ని వేదాలకు కూడా సమానంగా సంభావనిస్తూ అన్ని వేదాలను సమానంగా గౌరవించే సంస్థ రావులపాలెం. మరి రావులపాలెంలో జన్మించినందుకు మరి నేను కూడా ఏదో ఇంకా తులసిదళం మా నాన్నగారు అమ్మగారి పేరు మీద అంటే వాళ్ళ స్వహస్తాలు తెప్పిస్తాం. వాళ్ళు లేని సమయంలో కదా వాళ్ళ స్వహస్తాలతో తెప్పిద్దామని రండి సార్. మీరు కూడా మా నాయకుడి అందరూ ఒకటి తీరిస్తారు. మా సేవా సంస్థలు మీరు అందరూ ఒకటి. అయ్యా గురుగారు సరేనండి. ఆయన మాధవసరం గారు మాట్లాడుతున్నారు చూడండి. మా అమ్మగారు నాన్నగారు మాట్లాడుతున్నారు. అవునండి మీదే. తర్వాత సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఓం అస్మద్గురుజనావృందాభ్యాం నమో నమః. ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. ఓం గణానాన్వాగణపాదిగ్రహవామహే ప్రియాణాన్వాప్రియపాదిగ్రహవామహే లీనాన్వాన్నిపదిగ్రహవామహే వసోమః నో యచ్చత్వర్యమా ప్రభూషా ప్రసరస్వరి ప్రవాదేదాదాత్మః హరియమణం బృహత్పతిముద్రందానాయ చంద్రయ तावकान सरस्वती वाजे गर्वादिनी एवते यज्ञं वष्टधियावासु जय जय शंकर हर शंकर 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 शंकर हर शंकर